పోలవరం ఆంధ్రుల కళ. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే వృధాగా సముద్రంలో కలిసే వందల కొద్ది టీఎంసీల నీరు సద్వినియోగం అవుతుంది. ఆంధ్రప్రదేశ్కు నీటి కొరత తీరుతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు పెనుముప్పు ఉందా అంటే అవునంటున్నారు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్ నరసింహారావు. పోలవరం బ్యాక్ వాటర్తో తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆధ్వర్యంలోని అధ్యయన బృందం చెబుతుంది. ఈ టీం ఆదివారం భద్రాచలం, మనుగూరు, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. పోలవరం కడితే బ్యాక్ వాటర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 120 కిలోమీటర్ల మేర ముంపుకు గురవుతుందని ఈ నిపుణులు చెబుతున్నారు. 36 లక్షల క్యూసెక్ల నీరు నిల్వ ఉంటే భద్రాచలం వద్ద 43 అడుగుల మేర నీటి మట్టం ఎప్పుడూ ఉంటుందని, అదే 50 లక్షల క్యూసెక్లు అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. 1986లో వచ్చిన వరదలు భద్రాచలంకు మిగిల్చిన చేదు అనుభవాలు, నాటి వరద ఉధృతికి సంబంధించిన పూర్తి రికార్డులు సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని నరసింహారావు అంటున్నారు. పోలవరం పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలైన సారపాక, అశ్వాపురం, హెవీ వాటర్ ప్లాంట్, బీటీపీఎస్లకు కూడా ప్రమాదం ఉందన్నారు నరసింహారావు.